Good morning, children. Junior Inter Botany. Today we are going to learn about first unit, diversity in the living world. జీవ ప్రపంచంలో వైవిధ్యం. అందులో 4 చాప్టర్స్ ఉన్నాయి. ఈరోజు మనం 4వ చాప్టర్, 4th చాప్టర్ ప్లాంట్ కింగ్డమ్ గురించి నేర్చుకుంటున్నాం. వృక్షరాజ్యం. టుడేస్ అవర్ లెసన్. వృక్షరాజ్యం ఎన్ని రాజ్యాలు ఉన్నాయి? విటాకర్ క్లాసిఫికేషన్, ఆర్హెచ్ విటాకర్ క్లాసిఫైడ్ ఎంటైర్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఇంటూ 5 కింగ్డమ్. 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ ప్రపోజ్డ్ బై ఆర్హెచ్ విటాకర్. ఆ ఆర్హెచ్ విటాకర్ ప్రతిపాదించిన 5 రాజ్యాల వర్గీకరణలో ఏమేమి ఉన్నాయి చూద్దాం. ఫస్ట్ కింగ్డమ్ ఈజ్ మొనిరా. Second, Protista. Third one, fungi. Fourth one, Plantae. Fifth one, Animalia. Monera, Protista, fungi, Plantae, Animalia. 5 రాజ్యాల వర్గీకరణను ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త ఆర్హెచ్ విటాకర్. ఆర్హెచ్ విటాకర్ ప్రతిపాదించిన ఈ 5 రాజ్యాలలో ప్లాంటే గురించి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ఇప్పుడు మొనిరా ఏమో యూనిసెల్ బ్యాక్టీరియా అండ్ ప్రోకారియోట్స్. ఆల్ ద ప్రోకారియోట్స్ యూనిసెల్యులార్ ఆర్గానిజమ్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ మొనిరా. యూకారియోటిక్ యూనిసెల్యులార్ organisms are present in Protista. Fungi are entirely heterotrophic in nature. They are not autotrophs. They are not green in color. They are heterotrophic nutrition. They heterotrophs means they may be saprophytes or parasites. Fungi. Next, coming to Plantae. All plant groups comes under the Plantae. Animalia, animal kingdom. Plantae or plant kingdom. Today we are going to learn about Plantae. Earlier Plantae లో ఏమేమి ఉన్నాయంటే ఆల్గే, శైవలాలు, శిలీంధ్రాలు, బ్రయోఫైటా, టెరిడోఫైటా, జిమ్నోస్పర్మ్స్, యాంజియోస్పర్మ్స్ ఇవన్నీ కూడా ప్లాంటేలో ఉన్నాయి. ఆఫ్టర్ విటాకర్స్ క్లాసిఫికేషన్, ఫంగై ఆర్ రిమూవ్డ్ ఫ్రమ్ ద ప్లాంట్ కింగ్డమ్ అండ్ దే వర్ గివెన్ యాజ్ ఎ సెపరేట్ కింగ్డమ్ and all these we learned already in biological classification chapter 2. So in Plantae, cyanobacteria also removed. Blue green algae, actually they comes under algae earlier and they also removed and placed in Monera because they are prokaryotic in nature. So coming to the Plantae, వృక్షరాజ్యం మొత్తాన్ని ఉన్న ప్లాంట్స్ అన్నిటినీ కూడా పుష్పించని మొక్కలు, పుష్పించే మొక్కలు, నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అండ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్గా డివైడ్ చేశారు. సో ప్లాంట్ కింగ్డమ్, నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఆర్ కాల్డ్ యాజ్ క్రిప్టోగ్యామ్స్. క్రిప్టోగ్యామ్స్ మీన్స్ నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్, పుష్పించని మొక్కలు. ఫెనెరోగ్యామ్స్ మీన్స్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. Non-flowering plants are called as cryptogams. Earlier fungi also there in this. Thallophyta, Bryophyta, Pteridophyta. Thallophyta, Bryophyta, Pteridophyta. Earlier in Thallophyta, algae and fungi both are there. But after later classifications, only algae is present. Phanerogams, flowering plants, 2 groups are there. What are they? Gymnosperms, Vivruta Bijalu, Angiosperms, Avruta Bijalu. Angiosperms again divided into 2, dicots and monocots. Dicots and monocots. So non-flowering plants are called as cryptogams. Flowering plants are called as phanerogams. Non-flowering plants contains 3 groups. What are they? Thallophyta, Bryophyta, Pteridophyta. Thallophyta or plant body is thallus, the plant body which is not differentiated into root, stem and leaf. వృక్ష దేహం గనక వేరు, కాండం, పత్రాలుగా రూపాంతరం ఏర్పాటు చేయకుండా, నిర్మాణం లేకుండా ఉన్న భాగాన్ని, మొక్క దేహాన్ని ఏమన్నా థాలస్ అన్న. థాలస్
undifferentiated into root, stem and leaf. సో అది థాలోఫైటాలో ఉన్నది ఒకే ఒక గ్రూప్, దట్ ఈజ్ ఆల్గే శైవలాలు. బ్రయోఫైటా ఆర్ ప్రిమిటివ్ ల్యాండ్ ప్లాంట్స్, ఆదిమమైన నేల మొక్కలు. ఆల్గే అన్నీ కూడా నీటి ఆవాసంగా కలిగి ఉంటాయి, వాటర్లోనే ఉంటాయి, నీటిలోనే పెరుగుతాయి. బ్రయోఫైటా ఉభయచరాలు అంటారు, ఆంఫీబియన్స్ ఆఫ్ ద ప్లాంట్ కింగ్డమ్. టెరిడోఫైటా ఫస్ట్ ట్రూ ల్యాండ్ ప్లాంట్స్. వాస్క్యులార్ క్రిప్టోగ్యామ్స్ అంటే మొట్టమొదటిగా నాళికా కణజాలాలు ఏర్పడిన మొక్కలు టెరిడోఫైటా. ఫర్న్ ప్లాంట్స్ ఎగ్జాంపుల్స్. ఫ్లవరింగ్ ప్లాంట్స్లో జిమ్నోస్పర్మ్స్, యాంజియోస్పర్మ్స్ ఉన్నాయి. జిమ్నోస్పర్మ్స్లో నేకెడ్ సీడ్స్ ఉంటాయి. సీడ్స్ ఆర్ ప్రెజెంట్ బికాజ్ ఓవ్యూల్స్ ఆర్ ఎక్స్పోజ్డ్ టు ఎయిర్. ఓవ్యూల్స్ ప్రెజెంట్ బట్ ఓవరీ ఈజ్ absent. That's why seeds are present but fruits are absent. Gymnosperms. Angiosperms, fruits are present because the ovules are present inside the ovary. అండాశయం లోపల అండాలు ఉంటాయి. ఫలదీకరణ తర్వాత అండాశయం ఫలంగా మారుతుంది, అండాలు విత్తనాలుగా మారతాయి. ఇఫ్ దే కంటైన్ వన్ కాటిలిడన్ దే ఆర్ కాల్డ్ మోనోకాట్స్. ఇఫ్ దే కంటైన్ ద సీడ్స్ కంటైన్ 2 కాటిలిడన్స్ దెన్ దే ఆర్ కాల్డ్ డైకాట్స్. ఒక ఫలదళం కలిగి ఉంటే దాన్ని ఏమన్నా ఏకదళ బీజాలు, 2 బీజదళాలు ఉంటే ద్విదళ బీజాలు అంటారు. సో ఇవన్నీ కూడా మనకి వృక్షరాజ్యాన్ని యొక్క వర్గీకరణ. ఇందులో మనం వీటన్నిటి గురించి ఈ లెసన్లో మనం ప్లాంట్ కింగ్డమ్లో వృక్షరాజ్యంలో మనం వేటి గురించి నేర్చుకోబోతున్నాం? ఆల్గే, బ్రయోఫైటా, టెరిడోఫైటా, జిమ్నోస్పర్మ్స్ అండ్ యాంజియోస్పర్మ్స్ ఎక్సెప్ట్ ఫంగై. సో వీటన్నిటిలో మొట్టమొదటిగా మనం నేర్చుకునేది ఆల్గే గురించి నేర్చుకుందాం. ఆల్గే శైవలాలు. వృక్ష దేహం ఎలా ఉంటుంది? థాలస్. బాడీ ఈజ్ థాలాయిడ్. థాలస్ లాగా ఉంటుంది బాడీ. ఎక్కడ? ఇవి వాటర్ ఫార్మ్స్, ఫ్రెష్ వాటర్ ఆర్ మెరైన్. మెరైన్ అంటే సముద్రపు జలాలు, ఉప్పు నీటిలో. చవిటి నేలలు అంటే మార్షీ ఏరియా, బురద నేలలు, అన్ని చోట్ల కూడా ఆల్గే పెరుగుతుంది. స్టాగ్నెంట్ వాటర్ మీద ఉంటుంది, ఫ్లోటింగ్ వాటర్లో కూడా ఉంటాయి, రివర్స్లో ఉంటాయి, సముద్రాల్లో కూడా ఉంటాయి. సో భూమి మీద 3 వంతులు నీరు ఎలాగైతే ఉందో నీటిలో ఉండే ఆల్గే కూడా అంతే శాతంగా ఉంటుంది. ఆల్గే ద్వారా, శైవలాల ద్వారా జరిగే ఫోటోసింథసిస్ భూమి మీద జరిగే మొత్తం మొక్కలతో జరిగే ఫోటోసింథసిస్లో 50%. So the 50% of the total photosynthesis occurred on the earth is by oceanic algae. సముద్రంలో ఉన్న శైవలాలు మొత్తం భూమి మీద ఉన్న 50% కిరణజన్య సంయోగక్రియలో సగభాగం ఈ నీటిలో ఉన్న శైవలాల ద్వారా జరుగుతుంది. సో వాతావరణంలో మనం పీల్చుకునే ఆక్సిజన్కి కారణం ముఖ్యమైనవి ఆల్గే, శైవలాలు. అవి లేకపోతే మనం పీల్చుకోవడానికి ఆక్సిజన్ కూడా ఎన్విరాన్మెంట్లో ఉండదు, తక్కువ అయిపోతుంది. సో వాటర్ ఫామ్స్, ఫ్రెష్ వాటర్ ఫామ్స్, మంచినీటి ఆవాసం లేదా మెరైన్ వాటర్. బాడీ ఈజ్ థాలాయిడ్, థాలస్ లాగా ఉంటుంది. రూట్, స్టెమ్, లీఫ్ absent. థాలస్ లాగా ఉంటుంది. థాలస్ నీళ్ళలో ఉంటుంది, ఫిలమెంటస్ ఫామ్లో ఉంటాయి. యూనిసెల్యులార్, మల్టీసెల్యులార్, ఫిలమెంటస్, బ్రాంచ్డ్ ఆర్ అన్బ్రాంచ్డ్. యూనిసెల్యులార్ ఎగ్జాంపుల్ క్లామిడోమోనాస్. మల్టీసెల్యులార్ వాల్వాక్స్. రిబ్బన్ షేప్డ్ అంటే లాంగ్ ట్యూబ్యులార్, లాంగ్ స్పైరోగైరా. స్పైరల్ కాయిల్డ్ క్లోరోప్లాస్ట్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ స్పైరోగైరా. డిస్క్ షేప్డ్, స్టార్ షేప్డ్ chloroplasts are present in different groups of algae. So algae major storage food material is starch. So algae again divided into 3 classes. So they are economically important and many plant groups are there: red algae, brown algae, green algae, etc. So all these we'll learn in detail. First one is algae chlorophyceae, green algae, chlorophyceae. శైవలాలు ఒకటి,
Chlorophyceae. Phaeophyceae. Rhodophyceae. Chlorophyceae, Phaeophyceae, Rhodophyceae. So Chlorophyceae are called as a green alga. Green alga, green algae. ఆకుపచ్చని శైవలాలు. ఆకుపచ్చని శైవలాలు. గోధుమ వర్ణ శైవలాలు Phaeophyceae. అంటే Chlorophyceae are called as green algae. Phaeophyceae brown algae. Rhodophyceae red algae. సో గ్రీన్ ఆల్గే. క్లోరోఫైసీలో ఏమేమి ఉంటాయి? క్లామిడోమోనాస్, వాల్వాక్స్, స్పైరోగైరా, యులోథ్రిక్స్, క్యారా, ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఫర్ క్లోరోఫైసీ. క్లోరోఫైసీ ఫ్రెష్ వాటర్ ఫామ్స్ ఎక్కువగా ఎక్కడ ఉంటాయి? ఫ్రెష్ వాటర్లో ఉంటాయి. ఎక్కువ ఫ్రెష్ వాటర్ ఫామ్స్ ఉంటాయి. ఫియోఫైసీ ఎక్కువగా మెరైన్ ఉంటాయి. మెరైన్ అండ్ ఫ్రెష్ వాటర్. వేరేజ్ రోడోఫైసీ ఎక్కువగా మెరైన్, సముద్రపు జలాలలో ఎక్కువగా ఆవాసం ఏర్పరచుకొని ఉంటుంది. క్లోరోఫైసీ. క్లోరోఫైసీలో సెల్ వాల్ ఈజ్ మేడప్ ఆఫ్ సెల్యులోజ్. సెల్యులోజ్ అండ్ పెక్టిన్. సెల్ వాల్ దేంతో ఫామ్ అవుతుంది? సెల్యులోజ్ అండ్ పెక్టిన్తో తయారవుతుంది. అదే ఫియోఫైసీలో సెల్ వాల్ సెల్యులోజ్ అండ్ ఆల్జిన్, ఆల్జిన్తో నిర్మితం. సెల్యులోజ్ అండ్ ఆల్జిన్. రోడోఫైసీలో సెల్యులోజ్ ఉంటుంది ప్లస్ పాలీసల్ఫేట్ ఎస్టర్స్ ఉంటాయి. ఇందులో ఏముంటాయి? పాలీసల్ఫేట్ ఎస్టర్స్. సెల్ వాల్స్ ఆర్ మేడప్ ఆఫ్ cellulose and pectin in green algae, cellulose and algin in Phaeophyceae, brown algae. Red algae లో ఏంటి? cellulose, polysulfate esters. అండ్ పిగ్మెంట్స్ ఏముంటాయి? పిగ్మెంట్స్ ప్రెజెంట్. వాట్ ఆర్ ద పిగ్మెంట్స్ ప్రెజెంట్ ఇన్ క్లోరోఫైసీ? క్లోరోఫైసీలో ఏముంటుంది? క్లోరోఫిల్ AB ఉంటుంది. క్లోరోఫిల్ AB ఉంటాయి. ఫియోఫైసీలో క్లోరోఫిల్ A అండ్ C ఫ్యూకోజాంతిన్ ఉంటుంది. ఫ్యూకోజాంతిన్. రోడోఫైసీలో క్లోరోఫిల్ A, క్లోరోఫిల్ D, ఫైకో ఎరిథ్రిన్ ఉంటుంది. ఏముంటుంది? ఫైకో ఎరిథ్రిన్. స్టోరేజ్ ఫుడ్ మెటీరియల్. స్టోరేజ్ ఫుడ్ మెటీరియల్స్ ఏమేమి ఉంటాయి? క్లోరోఫైసీలో స్టార్చ్ ఉంటుంది. స్టార్చ్ ఈజ్ ద ఫుడ్ మెటీరియల్. ఇక్కడేమో మానిటాల్ ఆల్కహాల్. మానిటాల్ ఆల్కహాల్. ఫియోఫైసీలో మానిటాల్ ఆల్కహాల్ ఉంటుంది. రోడోఫైసీలో ఫ్లోరిడియన్ స్టార్చ్. ఫ్లోరిడియన్ స్టార్చ్. కసాబాలు ఉంటాయి సమానం, కసాబాలు ఉంటాయి అసమానం. ఇక్కడ కసాబాలు ఉండవు. ఫ్లెజెల్లా. 1 or 2 ఉంటాయి. ఈక్వల్ ఎక్కడుంటాయి? ఎపికల్ టిప్లో ఉంటాయి. ఇక్కడేమో 2 to 8 ఉంటాయి. 2 ఉంటాయి. అసమానం అన్ఈక్వల్ ఫ్లెజెల్లా ఉంటాయి. అవేంటి? పార్శ్వంగా ఉంటాయి, లేటరల్గా ఉంటాయి. ఇక్కడ కసేబాలు యాబ్సెంట్. రోడోఫైసీలో కసేబాలు ఉండవు. ఫ్లెజెల్లా ఆర్ యాబ్సెంట్ ఇన్ రోడోఫైసీ. ఎగ్జాంపుల్స్ చూద్దాం. క్యారా, స్పైరోగైరా, క్లామిడోమోనాస్, వాల్వాక్స్, యులోథ్రిక్స్, క్లోరెల్లా, స్పైరులీనా ఎట్సెట్రా.
ఇవన్నీ కూడా గ్రీన్ ఆల్గేకి క్లోరోఫైసీకి ఎగ్జాంపుల్స్. ఫియోఫైసీకి ఎగ్జాంపుల్స్ ఎక్టోకార్పస్, డిక్టియోటా, లామినేరియా, సర్గాసం. రోడోఫైసీకి ఎగ్జాంపుల్స్ పాలిసైఫోనియా, పోర్ఫైరా, జెలీడియం, గ్రాసిలేరియా. Gelidium gracilaria. This is the brief description of the three groups of algae: Chlorophyceae, Phaeophyceae, Rhodophyceae. Chlorophyceae called as a green algae. ఇందులో ఏమి ఉంటుంది? సెల్ వాల్ ఈజ్ మేడప్ ఆఫ్ సెల్యులోజ్ అండ్ పెక్టిన్. ఫ్రెష్ వాటర్ ఫామ్స్ ఎక్కువగా ఉంటాయి. నీటిపైన తేలే నాచు, స్టాగ్నెంట్ వాటర్ మీద వాటర్ ఫామ్ అలాగ ఉండిపోతే ఆ నీటిపైన నాచు పేరుకుని పైకి తేలుతూ ఉంటుంది. అది స్పైరోగైరా. వాటి తంతు రూపంలో ఉంటుంది. తంతు రూపం అవి కనుక తీసి మనం మైక్రోస్కోప్ కింద చూస్తే లాంగ్ ladder like cells are present which are unbranched. So division occurs by cell multiplication or reproduction occurs. Vegetative, asexual and sexual reproduction occurs. Vegetative reproduction occurs by fragmentation. ఈ లాంగ్ లీనియర్గా తంతు రూపంలో ఉన్నవన్నీ కూడా ముక్కలవుతాయి. ఈచ్ ఫ్రాగ్మెంట్ డెవలప్స్ ఇంటూ న్యూ ప్లాంట్. ఎగ్జాంపుల్ స్పైరోగైరా, ఎకైనిడ్స్. ఇవన్నీ కూడా స్పోర్స్ ఫార్మేషన్ జరుగుతుంది డ్యూరింగ్ ఫేవరబుల్ కండిషన్స్. డ్యూరింగ్ అన్ఫేవరబుల్ కండిషన్స్ సెక్షువల్ రిప్రొడక్షన్ టేక్స్ ప్లేస్ విచ్ ఈజ్ ఆఫ్ త్రీ టైప్స్. వాట్ ఆర్ దే? ఐసోగమీ, ఎనైసోగమీ, ఊగమి. ఊగమిలో మళ్ళీ రెండు ఉంటాయి: జూయిడోగామస్ ఊగమి, జూయిడోగమి, సైఫోనోగమి. Most of the algae, bryophytes, pteridophytes up to gymnosperms, they show zooidogamous type of ugami. Iso means similar. ఐసోగమి సమసంయోగం. రెండు సమానంగా ఉన్న సంయోగ బీజాల మధ్య సంయోగం జరిగితే దాన్ని ఐసోగమి అన్నారు. ఎగ్జాంపుల్ స్పైరోగైరా. ఎనైసోగమి, వన్ లార్జ్ వన్ స్మాల్, మ్యాక్రో మైక్రో. Two gametes, fusion between the two gametes which are unequal in size. One is big one is small one. Example Chlamydomonas. First one is Spirogyra. ఊగమి వాల్వాక్స్, యూలోథ్రిక్స్, వీటన్నిటిలో కూడా వాల్వాక్స్, వీటన్నిటిలో కూడా మనకి పోర్ఫైరా, వీటన్నిటిలో మనకి ఏం కనిపిస్తుంది? ఊగమి, క్యారా, ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్. ఊగమిలో gametes are motile. If gametes are motile, they are called as zooidogamy. If they are non-motile, they transfer through pollen tube called as siphonogamy. This is advanced character seen in gymnosperms and angiosperms. Up to Pteridophyta, zooidogamous type of ugamy is seen. So motile or non-motile male gametes reaches the female gamete and fuses with it called as ugamy. అండ సంయోగం, సమసంయోగం, అసమ సంయోగం, అండ సంయోగం, జూయిడోగమి, సైఫోనోగమి. ఇవన్నీ కూడా అన్ని ఆల్గల్ గ్రూప్స్లో కూడా మనకి ఇవి కనిపిస్తాయి. ఇందులో హ్యాప్లాంటిక్ లైఫ్ సైకిల్ ఉంటుంది. ఆల్గేలో, శైవలాలలో మొత్తం జీవిత చక్రం అంతా ఏకస్థితిక హ్యాప్లాయిడ్ స్టేజ్లో ఉంటుంది. డిప్లాయిడ్ ఫేజ్ ఈజ్ రిస్ట్రిక్టెడ్ ఓన్లీ టు ద జైగోట్. సంయుక్త బీజం ఫలదీకరణ జరిగిన తర్వాత, సంయోగం జరిగిన తర్వాత, ఫలదీకరణ తర్వాత సంయుక్త బీజం మాత్రమే మనకి రిడక్షన్ డివిజన్ జరిగి ఏకస్థితిగా ప్లాంట్ బాడీని మరలా ఏర్పరుస్తుంది. కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైమ్ ద ప్లాంట్ ఈజ్ హ్యాప్లాయిడ్. దట్స్ వై ద లైఫ్ సైకిల్ ఈజ్ కాల్డ్ యాజ్ హ్యాప్లాంటిక్ లైఫ్ సైకిల్, ఏకస్థితిక జీవిత చక్రం. ఇది క్లోరోఫైసీ, ఫియోఫైసీ, రోడోఫైసీ. క్లోరోఫైసీకి ఉదాహరణలు ఏంటి? క్లామిడోమోనాస్, వాల్వాక్స్. క్లామిడోమోనాస్ ఈజ్ ప్రెజెంట్ క్లామిడోమోనాస్. వాల్వాక్స్ ఏమో సహనివేశం, నెట్వర్క్ లైక్ అరేంజ్మెంట్. డాటర్ కాలనీస్ కూడా ఉంటాయి ఇందులో. జాలాకార
network like, colony, this is called sahanivesam, volvox sahanivesam, idemo chlamydomonas, spirogyra, unbranched filamentous and spirally coiled chloroplast is present, which is unbranched. Chara is present. Branches also present. Chara, spirogyra. And economic importance of algae. ఆల్గేలో ఆర్థిక ప్రాముఖ్యత ఏంటి? ఇవన్నీ కూడా మోస్ట్ ఆఫ్ ద 50% ఆఫ్ ద ఫోటోసింథసిస్ ఈజ్ డన్ బై ద ఆల్గే, ఓషియానిక్ ఆల్గే. ఇంకా క్లామిడోమోనాస్, క్లోరెల్లా స్పైరులినా, దే ఆర్ యూజ్డ్ యాజ్ ఎస్సిపి, సింగిల్ సెల్ ప్రోటీన్, ఏకకణ ప్రోటీన్లు అంట. డ్రైడ్ ప్లాంట్ సెల్స్ విచ్ స్టోర్ ప్రోటీన్స్ ఇన్ లార్జ్ క్వాంటిటీస్. దే ఆర్ యూజ్డ్ యాజ్ ఫుడ్ బై ఈవెన్ ఆస్ట్రోనాట్స్. అంతరిక్ష యాత్రికులకు ఆహారంగా ఉపయోగపడే ఏకకణ ప్రోటీన్లను స్పైరులినా, క్లోరెల్లా నుంచి తయారు చేస్తారు. స్పైరులినా లార్జ్ స్కేల్లో ఉత్పత్తి చేస్తారు. థాయిలాండ్, జపాన్ ఇలాంటి ఏరియాస్లో, వియత్నాం, అక్కడ అదొక పెద్ద ఇండస్ట్రీ. ఆ స్పైరులినా అవన్నీ కూడా ఎస్సిపి శాచెట్స్ లాగా దొరుకుతాయి. వాటిని ఏం చేస్తారు? అంతరిక్ష యాత్రికులు ఆహారంగా ఉపయోగిస్తారు. కెల్ప్స్, సర్గాసం లామినేరియా, ఇవన్నీ సముద్రపు కలుపు మొక్కలు అంటారు. పెద్ద పెద్ద వృక్షాలు సముద్రపు అడుగు భాగంలో ఉంటాయి. ఫియోఫైసీ ప్లాంట్స్, ఇవి గోధుమ వర్ణ శైవలాలు. వీటిలో కెల్ప్స్ నుంచి తింటారు. యూజ్డ్ యాజ్ ఫీడ్. అండ్ ఇంకా ఏమో జెలీడియం గ్రాసిలేరియా నుంచి అగార్ అని జున్నుగడ్డి అనే దాన్ని తీస్తారు. జున్నుగడ్డి దేనికి ఉపయోగపడుతుంది? అగార్ సూక్ష్మజీవులను పెంచడానికి అండ్ ఐస్ క్రీమ్లు, జెల్లీలు తయారు చేయడానికి అగార్ని వాడతారు. టిష్యూ కల్చర్, కణజాల వర్ధనంలో న్యూట్రియంట్ మీడియంని సొలిడిఫై చేయడానికి అగార్ వాడతారు. అప్పుడు న్యూట్రియంట్ మీడియం సొలిడిఫై అవుతుంది, జెల్ లాగా తయారవుతుంది. సో దానికి అగార్ అనే దాన్ని ఉపయోగిస్తారు. ఇవన్నీ కూడా ఆల్గే యొక్క ఎకనామిక్ ఇంపార్టెన్స్. నెక్స్ట్ మనం బ్రయోఫైటా చూసుకుంటాం. పుష్పించని మొక్కలు క్రిప్టోగ్యామ్స్లో నెక్స్ట్ బ్రయోఫైటా. వృక్షరాజ్యంలో రెండవ ప్లాంట్ గ్రూప్ బ్రయోఫైటా. Bryophyta are called as primitive land plants and amphibians of plant kingdom. వృక్షరాజ్యపు ఉభయచరాలు అంటారు. ఎందుకని వృక్షరాజ్యపు ఉభయచరాలను ఎందుకంటారు? ఆల్గే వరకు ప్రిమిటివ్ plant groups, they are present only in water. They cannot live outside the water. ఫస్ట్ టైం ద ప్రిమిటివ్ ల్యాండ్ ప్లాంట్స్ అంటే ఆదిమమైన నేల మొక్కలు, తడి నేలపై పెరిగే మొట్టమొదటి మొక్కలు బ్రయోఫైటా. ఇవి దేనికి ఉపయోగపడతాయి? సక్సెషన్, ప్లాంట్ సక్సెషన్. దే ఆర్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ ప్లాంట్ సక్సెషన్. మొక్కల అనుక్రమంలో ప్రధాన పాత్ర వహిస్తాయి. రాక్స్ గనక బ్రేక్ అయ్యి చిన్న మృత్తికగా మారడానికి ఉపయోగపడేవి, మొక్కల అనుక్రమంలో ఉపయోగపడేవి బ్రయోఫైటా అండ్ లైకెన్స్, ఇవి ఉపయోగపడతాయి. సో బ్రయోఫైటా ప్లాంట్స్ ఆర్ కాల్డ్ యాజ్ ది ఆర్కిగోనియా యాంథరిడియా అనే నిర్మాణాలు మొట్టమొదట ఏర్పడతాయి. ఇవి క్లోరోఫిల్లస్ అంటే హరితయుతం. ఆర్కిగోనియా యాంథరిడియా అనేవి ఏర్పడతాయి ఫస్ట్గా. ఆర్కిగోనియేట్ నాన్ వాస్క్యులార్, ఇంకా వాస్క్యులర్ టిష్యూస్ ఏర్పడలేదు. నాన్ వాస్క్యులార్ ఎంబ్రియోఫైటిక్, ఎంబ్రియో అనేది ఏర్పడుతుంది. ఎంబ్రియోఫైటిక్ క్రిప్టోగ్యామ్స్, క్లోరోఫిల్లస్, ఆర్కిగోనియేట్, నాన్ వాస్క్యులర్, ఎంబ్రియోఫైటిక్, క్రిప్టోగ్యామ్స్. So that is the description of Bryophyta.
బ్రయోఫైటా మొక్కలు ఏమనుకున్నాం, వృక్షరాజ్యపు ఉభయచరాలు. ఆంఫీబియన్స్ ఆఫ్ ప్లాంట్ కింగ్డమ్, amphibians of plant kingdom. Root like, stem like, leaf like structures are present. Root like rhizoids are present, stem like colloids, leaf like phylloids are present. They are not true root, stem and leaves. Why? Because vascular tissues are absent. That's why they are called root like rhizoid, stem like colloid, leaf like phylloid are present. Markantia shows as a thallus. Markantia shows as thallus. Dorsiventral structure it shows, and here and there it shows gemma cups. Gemma cups, and it is male plant, female plant. Thallus both are separate. Markantia. And funaria-lo leaves, leaf like phylloids are present. Funaria. Funaria commonly called as moss plant. Moss plant. Branches ఉంటాయి, ఇవి root like rhizoids, gemma cups. మార్కంషియాలో జెమ్మా కప్స్ ఉంటాయి, ఇవి ఫిల్లాయిడ్స్, ఇదేమో కాలాయిడ్, ఇదేమో క్యాప్స్యూల్. క్యాప్స్యూల్ గుళిక, capsule gulika. It represents sporophyte. So plant body is gametophyte, which is haploid. Samyoga bijadam, mokka deham samyoga bijadam, haploid condition lo untundi N, and after fertilization it bears sporophyte, which is called food seta capsule. Food is embedded inside the plant, and this is seta and that is capsule. పాదము, కాడ, గుళిక, ఇది సిద్ధబీజదం, స్పోరోఫైట్ డిప్లాయిడ్. అండ్ స్పోరోఫైట్ ఈజ్ ఫిజికల్లీ ఫిజియోలాజికల్లీ డిపెండెంట్ ఆన్ గ్యామెటోఫైట్. నిర్మాణాత్మకంగా కూడా అండ్ క్రియాత్మకంగా కూడా దేని మీద, సంయోగ బీజదం మీద సిద్ధ బీజదం ఆధారపడి ఉంటుంది. ఆల్టర్నేట్ జనరేషన్స్ షో కనిపిస్తుంది, ఇది చూపిస్తుంది. సిద్ధ బీజద మెయిన్ ప్లాంట్ బాడీ ఈజ్ సంయోగ బీజదం gametophyte haploid. It alternates with the diploid sporophyte which is dependent on the gametophyte. And bryophytaలో మేజర్ మనకి చూసేది ఆర్కిగోనియా, యాంథరిడియా అనే నిర్మాణాలు ఏర్పడతాయి. ఆర్కిగోనియా ఫీమేల్ రిప్రొడక్టివ్ స్ట్రక్చర్స్, యాంథరిడియా మేల్ రిప్రొడక్టివ్ స్ట్రక్చర్స్. దే ఆర్ ఎంబెడెడ్ ఇన్ జాకెట్స్, తొడుగుతో నిర్మిత ఉంటాయి. మధ్య మధ్యలో వంద్య హెయిర్స్ లైక్ తంతువులు వంటి నిర్మాణాలు ఉంటాయి, వాటిని పారాఫైసిస్ అంటారు. పారాఫైసిస్ అంటారు ఆర్కిగోనియా, యాంథరిడియా. ఇందులో బ్రయోఫైటాలో 3 గ్రూప్స్ ఉన్నాయి. ఒకటి యాంథోసెరటాప్సిడా, హెపాటికాప్సిడా, యాంథోసెరటాప్సిడా, బ్రయోప్సిడా. 3. ఫస్ట్ వన్ ఈజ్ హెపాటికాప్సిడా. ఫస్ట్ వన్ హెపాటికాప్సిడా, యాంథోసెరటాప్సిడా. థర్డ్ వన్ బ్రయోప్సిడా. కామన్ నేమ్స్ హెపాటికాప్సిడాని లివర్ వర్డ్స్ అంటారు, యాంథోసెరటాప్సిడాని హార్న్ వర్డ్స్ అంటారు. హార్న్ వర్డ్స్ కొమ్ముల్లాగా ఉంటాయి. బ్రయోప్సిడాని మాసెస్ అంటారు, మాస్ ప్లాంట్స్. వర్షాకాలంలో వర్షం ఎక్కువగా పడినప్పుడు స్టాగ్నెంట్ వాటర్ ఎక్కడన్నా ఉంటే మనకి నాచులాగా నేల మీద ఏర్పడుతుంది, గ్రీన్ కలర్లో ఆకుపచ్చని తివాచి పరిచినట్టుగా. అవన్నీ కనుక సూక్ష్మంగా ఉండే మొక్కలు మనం కనుక అబ్జర్వ్ చేస్తే వాటన్నిటినీ మాస్ మొక్కలు అంటారు. ఎప్పుడైతే ఎండ ఎక్కువగా వచ్చిందో అది డ్రై అప్ అయిపోతాయి, ఉండవు. ఈలోపు ఏం చేస్తాయి, సంయోగ బీజదము రిప్రొడక్షన్ జరుపుకొని
సిద్ధబీజాలను విడుదల చేసి స్పోర్స్ని విడుదల చేసి చనిపోతుంది. చాలా తక్కువ జీవితకాలం కలిగి ఉంటాయి. హెపాటిక్ అప్సిడా అదర్వైజ్ కాల్డ్ లివర్ వర్డ్స్. సో ఎగ్జాంపుల్ ఈజ్ మార్కాన్షియా. మార్కాన్షియా ఎగ్జాంపుల్. మార్కాన్షియా షోస్ థాలాయిడ్ ప్లాంట్ బాడీ. థాలస్ లాగా ఉంటుంది దేహం. రూట్, స్టెమ్, లీవ్స్ ఆర్ అబ్సెంట్ అండ్ ఇట్ షోస్ పృష్ఠోదర తలాలు. డార్సీ వెంట్రల్లీ ఫ్లాటెండ్, dorsal side, ventral side, and it shows rhizoids present towards the soil and Archegonia antheridia present on two different thalli. Thallus singular, thalli plural. So gemma cups are present here and there. Cup-like structures help for vegetative reproduction. Markantia reproduce either by fragmentation or by gemma cups. Gemma singular, gemme plural. So that is Markantia thallus. So next Anthoceras. ఇందులో మార్కాన్షియాలో ఇలేటర్స్ ఉంటాయి. ఇలేటర్స్ త్రూ ఇలేటర్స్ స్పోర్స్ ఆర్ డిస్పర్స్డ్. త్రూ ఇలేటర్లు అనే నిర్మాణాల ద్వారా సిద్ధ బీజాలు విడుదల మరియు వ్యాప్తి చెందుతాయి సిద్ధ బీజాలు. యాంథోసెరటాప్సిడా హార్న్వర్డ్స్ కొమ్ముల్లాగా ఉంటాయి. యాంథోసెరాస్ ఎగ్జాంపుల్ యాంథోసెరాస్. యాంథోసెరాస్లో గ్యామెటోఫైట్, స్పోరోఫైట్ రెండు ఉంటుంది. మేజర్ ప్లాంట్ బాడీ ఈజ్ గ్యామెటోఫైట్, సంయోగ బీజదం, హ్యాప్లాయిడ్ కండిషన్. ఇట్ బేర్స్ ఆఫ్టర్ ఫర్టిలైజేషన్ the plant body bears Archegonia antheridia which they produce male gamete, female gamete. Both after fusion fertilization it gives rise to sporophyte which is diploid condition and it is also dependent on gametophyte. అది సంయోగ బీజదం మీద ఆధారపడి బ్రతుకుతుంది సిద్ధబీజదంలో సిద్ధబీజ మాతృకణాలు ఉంటాయి. అవి ఆఫ్టర్ రిడక్షన్ డివిజన్ దే ప్రొడ్యూస్ హ్యాప్లాయిడ్ స్పోర్స్ జెర్మినేట్ టు గివ్ రైజ్ టు ప్రోటోనీమా. రెండు ఫేజ్లు ఉంటాయి. ప్రోటోనీమా జువెనైల్ స్టేజ్ అండ్ వెజిటేటివ్ ఫేజ్. తర్వాత అడల్ట్ ప్రౌఢ దశ, శైశవ దశ, ప్రౌఢ దశ రెండు ఉంటాయి. అవి మాసస్లో ఉంటాయి. యాంథోసెరాస్ ఎగ్జాంపుల్. అందులో సిద్ధబీజదంలో ఏముంటుంది? ఫుట్ సీటా క్యాప్స్యూల్, మధ్యస్థ విభాజ్య కణావళి కూడా యాంథోసెరాస్లో ఉంటుంది. యాంథోసెరాస్ స్పోర్స్ ఆర్ డిస్పర్స్డ్ బై సూడో ఇలేటస్. థర్డ్ వన్ కమింగ్ టు ద బ్రయోప్సిడా ఆల్సో కాల్డ్ moss plant. Funaria best example. Root like rhizoids are present, stem like colloids, leaf like phylloids are present. That is gametophyte. It produces Archegonia female structures, Antheridia male structures. So in both female gamete and male gametes are produced respectively. After fertilization it gives rise to sporophyte which is diploid condition. The sporophyte represents a foot seta capsule. ఇందులోనేమో ఇలేటర్స్ ఉంటాయి లివర్ వర్డ్స్లో, హార్న్ వర్డ్స్లో సూడో ఇలేటర్స్ ఉంటాయి. మాస్ ప్లాంట్స్లో మాత్రం క్యాప్స్యూల్లో పరిముఖ దంతాలు పెరిస్టోమియల్ టీత్ ఆర్ ప్రెజెంట్. టోటల్ 32 పెరిస్టోమియల్ టీత్ ఆర్ ప్రెజెంట్ ఇన్ 2 rows, 2 whorls. ది ఎపోఫైసిస్ పైన ఉండే టిప్ క్యాప్కి విడిపోతుంది. దాని తర్వాత అక్కడ పరిముఖ దంతాలు 2 వలయాలలో 16, 32 ఉంటాయి. వాటి మూమెంట్ వలన ఇలా మూమెంట్ వలన స్పోర్స్ ఆర్ రిలీజ్డ్ అవుట్, డిస్పోజ్డ్. స్పోర్ డిస్పర్సల్ టేక్స్ ప్లేస్ త్రూ పెరిస్టోమియల్ టీత్. ఎగ్జాంపుల్ ఫ్యునేరియా. ఇది బ్రయోఫైటా వల్ల ఆర్థిక ప్రాముఖ్యత ఏంటి అంటే ఆల్గే కంటే కూడా తక్కువ ఆర్థిక ప్రాముఖ్యత కలిగి ఉంటాయి, కానీ మొక్కల అనుక్రమంలో ఉపయోగపడుతుంది. ప్లాంట్ సక్సెషన్, దే హెల్ప్ అలాట్ ఇన్ ప్లాంట్ సక్సెషన్. మొక్కలు రాక్స్ ఉన్నాయి కదా, పెద్ద పెద్ద బండరాతి నుంచి మృత్తికగా చిన్న రాళ్ళుగా మృత్తిక ఏర్పడడానికి బ్రయోఫైటా మొక్కలు ఉపయోగపడతాయి, మాస్ మొక్కలు ఉపయోగపడతాయి.
స్పాగ్నమ్ అనే ప్లాంట్ని ఏన్షియంట్ టైమ్స్ నుంచి కూడా పీట్ అనే ఇంధనాన్ని తీస్తారు. ఫ్యూయల్ ఈజ్ ఫార్మ్డ్ లైక్ బొగ్గు, ఒక రకమైన బొగ్గు లాంటి నిర్మాణం పీట్ అనేది స్పాగ్నమ్ నుంచి తీస్తారు. ఇంకా బ్రయోఫైటాలో ఇవన్నీ కూడా మనకి కొన్ని ఫుడ్గా ఉపయోగపడేవి ఉన్నాయి. ఇది బ్రయోఫైటాలో ఉన్న మొక్కలు. బ్రయోఫైటా మొక్కలు పొల్యూషన్ ఇండికేటర్స్, లైకెన్స్ ఉంటాయి. ఇవి ఎక్కువగా పొల్యూషన్ ఏరియాల్లో పెరగవు. బ్రయోఫైటాలో తర్వాత మన మొక్కలు టెరిడోఫైటా గురించి చూసుకుందాం. రిప్రొడక్షన్ ఈజ్ బై వెజిటేటివ్ రిప్రొడక్షన్ అక్కర్స్ బై ఫ్రాగ్మెంటేషన్ ఆర్ జెమ్మా కప్స్. ద్వితీయ తంతువులు సెకండరీ ప్రోటోనిమా, వీటి ద్వారా రిప్రొడక్షన్, వెజిటేటివ్ రిప్రొడక్షన్ టేక్స్ ప్లేస్. అసెక్షువల్ రిప్రొడక్షన్ ఈజ్ బై ప్రొడ్యూసింగ్ స్పోర్స్. స్పోర్స్ ప్రొడ్యూస్డ్ ఆర్ ఆఫ్ సేమ్ టైప్. బ్రయోఫైటాలో అన్ని మొక్కలలో స్పోర్స్ ఫార్మేషన్ సిమిలర్గా జరుగుతుంది. మాస్ ప్లాంట్స్లో కానీ ద స్పోర్స్ ప్రొడ్యూస్డ్ ఆర్ ఆఫ్ సేమ్ టైప్ కాల్డ్ యాజ్ హోమోస్పోరస్. స్పోర్స్ అన్నీ కూడా సమసిద్ధ బీజయుతంగా ఉంటాయి. అన్ని సమసిద్ధ బీజాలు, సిద్ధ బీజాలన్నీ కూడా ఒకే రకంగా ఉంటాయి. ఆర్కిగోనియా, యాంథరిడియా ఉంటాయి. ఇందులో జూయిడోగ్యామస్ టైప్ ఆఫ్ ఊగమి. ఊగమిలో రెండు రకాలు మనం చెప్పుకున్నాం కదా, ఐసోగమి, ఎనైసోగమి, ఊగమి. ఊగమిలో మళ్ళీ జూయిడోగమి, సైఫోనోగమి. ఐసోగమి, ఎనైసోగమి ఉండదు. సెక్షువల్ రిప్రొడక్షన్ టేక్స్ ప్లేస్ బై జూయిడోగ్యామస్ టైప్ ఆఫ్ ఊగమి. అండ సంయోగం జూయిడోగమి ద్వారా జరుగుతుంది. బికాజ్ మేల్ గ్యామిట్స్ ఆర్ మొటైల్, కశాభయుతంగా ఉంటాయి. సో ఇది బ్రయోఫైటా.